హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో నకిలీ ఆర్టీఓ హల్చల్ దందాలో ఆశ్చర్యకర విషయం వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో సూత్రధారి ఆటో డ్రైవర్ ప్రేమ్ కుమార్ రెడ్డిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకోగా పాత్రధారి సంతోష్ శుక్రవారం పట్టుపట్టాడు. సంతోష్ అడ్డాకూలి కావడం గమనార్హం. వీరిద్దరూ సెంట్రింగ్ కాంక్రీట్ మిల్లర్లను, ఇటుక, కంకర రవాణా చేసే వాహనదారులను లక్ష్యంగా చేసుకుని దందా చేస్తుంటారు. రోజు ఉదయం కారులో సంతోష్ను తీసుకుని ప్రేమ్ కుమార్ రెడ్డి ఉప్పల్, నాగోల్, మేడిపల్లి, గట్కేశ్వర, బోడుపల్లి ప్రాంతాలకు వెళ్తాడు. కారులో సంతోష్ను కూర్చోబెట్టి చేతిలో ల్యాప్టాప్, ఇతర రసీదు పుస్తకాలను ఉంచి వెచ్చిపోయే వాహనాలకు ప్రేమ్ కుమార్ రెడ్డి ఆపుతూ ఉంటాడు. సంతోష్ను ఆర్టీఓగా చూపుతూ వాహనాల పత్రాలను ప్రేమ్ కుమార్ రెడ్డి అడుగుతాడు. ఏదైనా పేపర్ లేకుంటే సారథి వద్దకు పోతే చాలా జరిమానా వేస్తాడంటూ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేస్తాడు. సంతోష్కు 500 రూపాయలు రోజు కూలీ ఇస్తూ మిగతా మొత్తం ప్రేమ్ కుమార్ రెడ్డి ఉంచుకుంటాడు. గ్రేట్, ఎంత మంచిగా మోసం చేస్తున్నారు. సూపర్. వీన్ని లోపల వేసి తొక్కాలి గట్టిగా.